పిఎస్ బలం మరియు గమన నియమాల ప్రాబ్లం 8000 కేజీల ద్రవ్యరాశి గల రైలు ఇంజన్ ఒక్కొక్కటి 2000 కేజీల ద్రవ్యరాశి గల 5 వ్యాగన్లను ఒక సమతల మార్గంలో లాగుతుంది. ఒకవేళ ఇంజిన్పై 40,000 న్యూటన్ల బలము మరియు రైలు మార్గం 5,000 న్యూటన్ల బలము గల ఘర్షణ బలాన్ని ప్రయోగించినట్లయితే అప్పుడు క్రింది వాటిని లెక్కించండి అన్నాడు. ఫలిత త్వరణ బలాన్ని మరియు రైలు యొక్క త్వరణాన్ని కనుక్కోమన్నాడు. ఫలిత త్వరణ బలం అంటే ఏంటంటే రైలు ప్రయోగించే బలము ఆ రైలు మార్గం ఉంటుంది కదా, కింద పట్టాలు అనేవి ఆ రైలుకి కలిగించే ఘర్షణ బలాన్ని ఇచ్చాడు. ఇక్కడ 40,000 న్యూటన్ల బలం అనేది రైలు ప్రయోగించే బలము. దానికి వ్యతిరేకంగా ఘర్షణ బలం ఎంత ఉంది? రైలు మార్గము 5,000 న్యూటన్ల బలాన్ని ప్రయోగిస్తుంది, ఘర్షణ బలాన్ని. సో ఫలిత త్వరణ బలం ఏమవుతుందంటే 40,000 న్యూటన్ల బలము మైనస్ 5,000 న్యూటన్ల బలం వేస్తే 35,000 న్యూటన్లు గల ఫలిత త్వరణ బలం వస్తుందన్నమాట. ఇక్కడ ఏమొచ్చింది? ఇప్పుడు ఫలిత త్వరణ బలం ఎఫ్ వచ్చింది. అయితే ఇక్కడ ఏమన్నాడు? రైలు యొక్క త్వరణాన్ని కనుక్కోమన్నాడు. రైలు యొక్క త్వరణాన్ని కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? మనకు మామూలుగా బలానికి ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఫలిత త్వరణ బలం అంటే ఏంటంటే ఎఫ్, ఇక్కడ బలం వచ్చింది కదా 35,000 న్యూటన్లు, అదే మనకు బలం అవుతుందన్నమాట. ఇంకేముంది? త్వరణం కనుక్కోమన్నాడు. ద్రవ్యరాశి తెలుసుకోవాలి. ద్రవ్యరాశి ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ ఏం చెప్పాడు? 8,000 కేజీల ద్రవ్యరాశి గల రైలు ఇంజను. ఈ రైలు ఇంజను ఎన్ని వ్యాగన్లను తీసుకెళ్తుంది? 5 వ్యాగన్లను లాక్కెళ్తుంది. ఒక్కొక్క వ్యాగన్ యొక్క వెయిట్ ఎంత? 2,000 కేజీలు. 5 వ్యాగన్లు ఇంటూ 2,000 ఎంత? 10,000 కేజీలు. సో మొత్తం ద్రవ్యరాశి ఎంత అవుతుంది? రైలు ద్రవ్యరాశి, ఇంజిన్ ద్రవ్యరాశి చూస్తే 8,000 కేజీలు, 5 వ్యాగన్ల యొక్క ద్రవ్యరాశి 5 ఇంటూ 2,000 10,000 కేజీలు. మొత్తం కలిపితే దాని యొక్క రైలు యొక్క ద్రవ్యరాశి 18,000 కేజీలు అయింది. సో ఇప్పుడు మనం త్వరణం కనుక్కోమన్నాడు కదా, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఎంత? 35,000 న్యూటన్లు, ఎం 18,000, ఏ కనుక్కోవాలి కాబట్టి ఏని ఇలా ఉంచేస్తే ఏని మల్టిప్లై చేసే 18,000 ఏమవుతుంది? 35,000ని డివైడ్ చేస్తుంది. 0 0 క్యాన్సిల్ పోతే 18 1 18, 18 2 36. సో 18 1 18 వేసాం. రిమైనింగ్ ఎంత మిగిలింది? 17 మిగిలింది. పక్కన 0 అనుకుంటే పాయింట్ పెడతాం, 1 పాయింట్. 18 5 70, 18 9 ఎంత? 162. సో 18 9 162 పోతే 8 0. 18 4 72, మళ్ళీ 8 వస్తుంది. సో మళ్ళీ 4 వేయకుండా ఏ ఈక్వల్ టు 1.94 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఫలిత బలం వచ్చి 35,000 న్యూటన్లు, రైలు యొక్క త్వరణం వచ్చి 1.94 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్.